హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పుకుందామండి. పూర్వము చిట్టాపురం గ్రామంలో శ్రీహరి అనే ఓ వ్యాపారి ఉండేవాడు. వస్తువులు కొనుగోలు చేసి విక్రయించడం ఇతని పని. వస్తువులు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకుని కొనుగోలు చేస్తాడు. వాటిని వేరే గ్రామానికి తీసుకెళ్ళి విక్రయించి అధిక లాభాలు పొందుతాడు. ఈ క్రమంలోనే ఓ రోజు కొబ్బరి బొండాలను విక్రయించాలని నిర్ణయించుకుంటాడు. తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్తాడు. ఎడ్ల బండి నిండా బొండాలు నింపుకుని పక్కనే ఉన్న రాంపల్లి అనే గ్రామంలో విక్రయించడానికి వెళ్తూ ఉంటాడు. అయితే ఆ గ్రామానికి అతను వెళ్ళడం అదే తొలిసారి. దారి కూడా సరిగ్గా తెలియదు. దీంతో దారి మధ్యలో మేకలు కాస్తూ వెళ్తున్న ఓ మేకల కాపరిని రాంపల్లి గ్రామానికి ఎలా వెళ్ళాలని అడుగుతాడు. అతను ఇలా నేరుగా వెళ్ళమని సమాధానం చెబుతాడు. ఎంత సమయం పడుతుందని అడిగితే నెమ్మదిగా వెళ్తే గంట, వేగంగా వెళ్తే 2 గంటలు, నిదానమే ప్రధానం అని బదిలిస్తాడా కాపరి. దీంతో ఆ వ్యాపారికి అర్థం కాదు. ఇదేంటి, నెమ్మదిగా వెళ్తే త్వరగా వెళ్ళొచ్చని, వేగంగా వెళితే ఆలస్యమవుతుందని అంటున్నాడు. వీడెవడో తింగరోడు అనుకుని మనసులో అనుకుంటూ ముందుకు సాగుతాడు. త్వరలో గ్రామానికి చేరుకోవాలని ఎడ్లబండి వేగాన్ని పెంచుతాడు. అయితే ఆ గ్రామానికి వెళుతున్న మార్గంలో రోడ్డుపై పెద్ద గుంత ఉంటుంది. వేగంగా వెళ్ళడంతో శ్రీహరి ఆ గుంతను గమనించకుండా వెళ్ళిపోతాడు. గుంతలో నుంచి వేగంగా వెళ్ళడంతో ఎడ్లబండి ఒక్కసారిగా ఎగురుతుంది. దీంతో బండిలోని కొబ్బరి బొండాలన్నీ చెల్లాచెదురుగా రోడ్డు మీద పడిపోతాయి. వాటన్నిటినీ నెమ్మదిగా ఒక్కొక్కటి ఏరుకుని మళ్ళీ బండిలో వేసుకుని రాంపల్లికి వెళ్ళేసరికి ఆ మేకల కాపరి చెప్పినట్లే 2 గంటల సమయం పడుతుంది. అప్పుడు అర్థమవుతుంది నిదానమే ప్రధానమన్న సామెతలో ఎంత నిజము ఉందో అని. మనలో కూడా చాలామంది జీవితంలో త్వరగా సక్సెస్ అవ్వాలని అడ్డదారిలో వేగంగా వెళ్ళడానికి ప్రయత్నించి బొక్కబోర్లా పడతారు. అందుకే నిదానంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం సొంతమవుతుందనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.